నిన్న అడిగి పోలే మేడము ఈరోజున్న పోతుందా లేదో మాదిరి ఫోక్ ఆమెను అడిగి మైనస్ తీసుకున్నా. చాలా రోజులు మైనస్ తిని, మైనస్ కాదు మైనస్ తిని దాంట్లో నేను ఏం చేసిన అంటే మసాలా వేసిన, మిరప్పొడి అవన్నీ, దాంట్లో మళ్ళీ కొద్దిగా పెరుగు కూడా వేసిన. అన్ని బండ్లల్లో స్ప్రే వాసనలు, అత్తర్ వాసనలు ఇవన్నీ వచ్చాయి వాళ్ళు కూర్చుంటే. మా బండ్లు ఏందిరా అంటే వచ్చానే సిగరెట్ వాసనలు వచ్చాయి. కానీ ఏం చేద్దాం, మనం వాళ్ళ దగ్గర పని చేస్తున్నాం, వాళ్ళు మన దగ్గర పని చేయడం వల్ల మనం ఏం చేయలేం. ఫస్ట్ కోవిడ్లో నేను పనిచేసినప్పుడు, అంటే ఫస్ట్ నేను 2016లో వచ్చిన. అన్నం కోసం ఫోన్ వచ్చేసింది మనకు. థ్యాంక్ యూ. మొహంలో ఆనందం వెలిగిపోయింది దీన్ని చూస్తానే. ఇది పప్పు పైన ఈ ఒడియాలు లాంటివి వేస్తారు. ఎప్పుడు ఇంకా ఫ్లైట్లు పోతానే ఉంటాయి ఇక్కడ, ఇలా కింద పోతాను. క్వశ్చన్ అడగడం మర్చిపోయినా, నిన్న పెట్టిన వీడియోలో మేము నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న అడిగి పోలే మేడము ఈరోజున్న పోతుందా లేదో, ఎందుకైనా మంచిది బీగాలు తీసుకో. మాదిరి ఫోక్ ఆమె కూడా అడుగుతాను పోతుందా మేడం అని. ఏమో నాకు తెలియదమ్మా అంటే కుకింగ్ థ్యాంక్స్. బాగున్నాయి అంటే గొడవలు వేసుకుని టాపిక్ బైక్. డ్యూటీ పడినా పడకపోయినా మనం రెడీగా ఉండాలా, బీగాలు తీసుకోవాలి. పోతే పోనీ లేతలే, మనం మేడం కోసం కాకపోయినా మనం అలవాటు అది. పొద్దున్నే లేచి రెడీ అవ్వాలా, స్నానం చేయాలి అనేది చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. పొద్దున్న లేచి రెడీ అయినా మనకి ఇక్కడ అడిగిపోతున్నావు అంటారు, ఎక్కడికైనా పోతేనే రెడీ అవుతారా, అలవాటు అది. స్నానం చేసి పొద్దున్నే ఇంటి దగ్గర అయితే దీపం పెట్టుకొని రెడీ అవుతాం. అదే రెడీ అయ్యి దీపం పెడతాం, స్నానం చేసుకొని దేవుడికి పూజలు చేసుకొని బయటికి పోయే పనులు ఉంటే బయటికి పోతాం. కానీ ఇక్కడ అట్టలే, ఇక్కడ బయటికి పోతేనే స్నానం చేయాలా అన్నట్టు ఉంటారు, అందుకు అడుగుతారు. ఆమెను అడిగి మైనస్ తీసుకున్నా. చాలా రోజులు మైనస్ తిని, మైనస్ కాదు మైనస్ తిని దాంట్లో నేను ఏం చేసిన అంటే మసాలా వేసిన, మిరప్పొడి అవన్నీ, దాంట్లో మళ్ళీ కొద్దిగా పెరుగు కూడా వేసిన. ఆమె ఇచ్చింది తెల్లగా ఉంటుంది మామూలుగా, దాంట్లో నేను అంతా మసాలా వేసి తయారు చేసుకున్నాను. ఇది ఒకరో టేస్ట్ ఉంటుందని అట్లా చేసిన. పొట్టి తెల్లది తినాలంటే బాగాలేదు అసలు, చప్పగా కూడా. ఇదైతే ఒకరో టేస్టీగా ఉంటుందని చేసిన, చూద్దాం ఎట్లుంటుందో. మసాలా పడింది కదా బాగానే ఉంటుంది, కానీ పెరుగుతూనే బాగుంది. కానీ పెరుగు నిన్నటిది కలిపిన దాంట్లో, అందుకు లైట్గా పుల్లగా ఉంది, కానీ బాగుంది. చూసారా, ఇది కూడా చాలా మెత్తగా ఉంది. చపాతీ బాగుంటుంది. నువ్వు వీడు సోనియా మేడం గారు ఫోనియా, టైం ఏమో 10:34. మేడం ఫోన్ చేసింది. ఏమో రంజాన్కి షాపింగ్ ఇప్పుడే చేయరేమో, అంటే మేడం ప్రతిరోజు షాపింగ్ చేస్తూనే ఉంటుంది, కానీ రంజాన్కి సపరేట్గా షాపింగ్ ఎప్పుడు చేస్తుందో తెలియదు, చూడాలా. మమ్మల్నే పంపించదు నాకు తెలిసి, మార్కెట్కి పోతాం కదా మేము వారం, ఆడిపోయి తేవాల్సింది సామాన్లన్నీ ఒకేసారి. ఇంకా గుడలు ఏంటి అప్పుడప్పుడు తెచ్చుకుంటూనే ఉన్నారు. మేడం అయితే అరబ్ మాల్కి వచ్చింది, గేట్ నెంబర్ 3లో పోయింది. ఇంతకుముందు అంతా 5లో పోతామనింది, ఇప్పుడు గేట్ నెంబర్ 3లోకి రమ్మనింది.
మళ్ళీ ఇంకా మేము బయటికి పోమంటే ఆ గేట్ నెంబర్ 4లోంచి బయటికి పోమంటుంది. ఇక్కడ చూడు, లోడింగ్ ఏరియా అంట. స్కూటీ కూడా ఉన్నది ఇక్కడ, పార్కింగ్ చేసిపోయినాడు స్కూటీ. ఆ పక్క గేట్ నెంబర్ 4 ఉన్నది. ఈ పక్క ఎగ్జిట్. ఎగ్జిట్ గేట్ నెంబర్ 3కి 4కి ఎగ్జిట్ ఇది. ఇట్ట పోతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు బయటికి. మేము ఇట్ట వచ్చినాం లోపలికి. అన్ని బండ్లల్లో స్ప్రే వాసనలు, అత్తర్ వాసనలు ఇవన్నీ వచ్చాయి వాళ్ళు కూర్చుంటే. మా బండ్లు ఏంద్రా అంటే వచ్చానే సిగరెట్ వాసనలు వచ్చాయి. మేడం వచ్చానే సిగరెట్ తాగుతుంది. ఆమె ఇంకొక ఉంది, ఆమె కూడా అంతే, గుప్పు గుప్పు అని వదులుతూనే ఉంటారు. నేను చచ్చిపోతా ఉంటావు పక్క. తాగే వాళ్ళకన్నా ఆ పీల్చుకునే వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ. కానీ ఏం చేద్దాం, మనం వాళ్ళ దగ్గర పని చేస్తున్నాం, వాళ్ళు మన దగ్గర పని చేయడం వల్ల మనం ఏం చేయలేం. ఫస్ట్ కోవిడ్లో నేను పనిచేసినప్పుడు, అంటే ఫస్ట్ నేను 2016లో వచ్చిన ఆ ఏరియాలో పనిచేసేప్పుడు, ఫస్ట్ స్టార్టింగ్ ఆయన వచ్చి సీరియల్ కొడతా ఉంటాడు. పెద్ద ఆయన కూర్చుంటాడు, ఆయన కొడతాంటే ఆయనకి చెప్పాను నేను డైరెక్ట్, అప్పోగా నా వల్ల కావడం లేదు, అంతా నాకు ఎట్లా ఉంది అని. అంటే నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా, నేను నీ దగ్గర పని చేస్తున్నాను అన్నాడు. అప్పుడు అర్థమైంది వీళ్ళ పరిస్థితి. మనం ఏం చెప్పకూడదురా నాయన అని గమ్మనైపోయిన. పక్కన వాళ్ళు ఎట్టయినా పోనీ, వాళ్ళ పని వాళ్ళది అనమాట. అట్లా బిన్నా ఇంటికి వచ్చేసినాము. ఏమో సామాన్లు అయితే ఏం తీసుకోవాలా, నన్ను లోపలికి కూడా రమ్మని చెప్పలా మేడం. ఏదో ఒక చిన్న కవర్ తీసుకొచ్చింది అంతే, అది కూడా ఆమె తీసుకొని వచ్చేసింది. ఇప్పుడు పోతా ఆమె ఎత్తుకోమైంది. 11:55 కల్లా వచ్చేసినాం. 11:55 కరెక్ట్గా. అన్నం కోసం ఫోన్ వచ్చేసింది మనకు. ఏమన్నా వచ్చాదో మా అక్క. టైం 12:50. వాళ్ళకు కూడా అర్థమైపోయింది వెంకటేష్ టయానికి తింటాడని. పొద్దున మాత్రం మీరు ఇంకా మధ్యాహ్నం అయితే ఈ టయానికి 1:30 లోపల ఇచ్చేస్తారు. ఇంకా రాత్రి ఒకసారి ఇచ్చారు, ఒకసారి ఇరు. కాకపోతే అడుగుతారు ఏమన్నా కావాలని. ఏమొద్దని నేను ఏదో ఒకటి తెచ్చుకొని బయట తినేస్తాను, లేదంటే ఇంట్లో రూమ్లో ఉండే గుడ్లు వేసుకొని తినేస్తాను. రాత్రి మధ్యాహ్నం పూట మాత్రం వాళ్ళ గాడి ఇచ్చి తీసుకుంటా, వాళ్ళు ఇచ్చేది తీసుకుంటా. థ్యాంక్ యూ. మొహంలో ఆనందం వెలిగిపోయింది దీన్ని చూస్తానే. మై ఫేవరెట్ అంటే బాగుంటే ఏదైనా ఫేవరెటే నాకు. బిర్యానీ. ఈ పక్క చూపిస్తా రూమ్లో పోయి. ఇది పప్పు పైన ఈ ఒడియాలు లాంటివి వేస్తారు. దీన్ని ఇల్లు అద్దాష్ అంటారు, భలే ఉంటుంది ఇది. ఒట్టి తినేస్తారనమాట దీన్ని. ఇది సలాడ్లో ఆకు, క్యారెట్, కీరకాయ వేసింది. ఇది టమాటా కూర, ఇది మనకొద్దు. ఇది రైస్, ఒక లెగ్ అయితే వేసింది చూసారా. క్యారెట్, ద్రాక్ష ఇవి కూడా వేసింది. చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది. ఇది ఈరోజు ఇచ్చింది అన్నము. అప్పుడు కోవిడ్లో ఉన్నప్పుడు తిన్నా దీన్ని, పప్పుని. బాగుంటుంది ఇది పప్పు. దీనిపైన ఈ వడియాలు ఉంటాయి కదా, ఈ వడియాలతో బాగుంటాయి. ఇంక ఈ రంజాన్కి ఎక్కువ ఇస్తారు ఇది, వాళ్ళు తింటారులే, మనకు కూడా ఇస్తారట. ఇంకా దీంట్లో టమాటా కూర వచ్చింది. మనం ఆ టమాటా కూర అయితే తినము, ఇట్లే తినేస్తాం. అదరే వస్తుంది బిర్యానీ మాత్రమే, భలే వేస్తుంది. ఎవరు నమ్మరు ఏమని పిలిపిన వాళ్ళ అని.
ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటివంతా చేయరు, బిర్యానీలు ఇట్లాంటివన్నీ. వాళ్ళంతా ఫారెన్ కంట్రీ ఫుడ్ చేస్తారు. కానీ ఏమో మాత్రము భలే చేస్తుంది బిర్యానీ, కానీ ఏదైనా బాగా చేస్తుంది. చాలా వరకు ఈ గల్ఫ్ కంట్రీలో మన ఇండియా వాళ్ళు ఉంటే తప్ప ఇట్లాంటి అన్నము, అంటే వేరే వాళ్ళు ఉండొచ్చు అదే ఈ మారిగానే, అంటే ఇప్పుడు ఏమి చేస్తాను కదా అదే విధంగా ఉండొచ్చు. కానీ ఆల్మోస్ట్ ఈ మారిగా ఫిలిపీన్స్ కానీ లేదంటే వేరే దేశం వాళ్ళు కానీ ఉన్నారంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట. గల్ఫ్లో సరిగా వాళ్ళు తినే తిండి మనం తినలేమన్నమాట. వాళ్ళు నూడిల్స్, పచ్చి పచ్చిగా ఉడకబెట్టిన గుడ్లు కానీ పచ్చి పచ్చిగా చేపలు ఉడకబెట్టుకొని తింటారు. వాళ్ళకి అవి ఇష్టము, మనం తినలేము అట్లా. సో ఈ మారిగా ఉండేవాళ్ళు తక్కువ, ఈ మారి బిర్యానీ చేసి పెట్టేవాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు. మన ఇండియా వాళ్ళు అంటే పండగ పచ్చళ్ళు పప్పులు రసాలు అన్నీ చేసి పెడతారు. దేవుడి దేవాలి ఎట్టో ఏమో బిర్యానీలు ఆమె చేసే ఫుడ్ అంతా నాకు సెట్ అయిపోయింది. టైం 6 వస్తుంది. ఆమె ఇంకొక ఆమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయడానికి అని. కరెక్ట్గా 5:45 టైము. ఏమో వాళ్ళ అమ్మాయి ఏమైనా వచ్చిందేమో ప్యాలెస్ నుంచి అదే ప్యాలెస్సా ఆయన నుంచి. వద్దాం అడిగిపోతుందా. మొత్తం వీళ్ళు సంపాదించే లెక్కంతా బ్యూటీ పార్లర్కే పెడతా ఉంటారు. మేడం ఏమో బ్యూటీ పార్లర్కి పోయింది. ఇక్కడ 2 ఉన్నాయి, ఆ పక్కది మగవాళ్ళది ఈ పక్క ఆడవాళ్ళది 2 ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా ఎడికి వస్తుంది. స్పా అంట స్పా. అయితే ఆడవాళ్ళది ఏం కనపరాదు, మొత్తం బ్లాక్గా ఉంటుంది. మగవాళ్ళది అయితే అంత గ్లాస్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఈ పక్క ఉంది కదా ఇది వచ్చి ఆడవాళ్ళది, ఆ పక్క వచ్చి మగవాళ్ళది. అది ఇంకా పార్కింగ్ చేసుకుంటే ఇంకా రాత్రికి వచ్చేది. పోతా అన్నం కూడా ఎత్తుకొని పోతుంది తినేదానికి. ఎప్పుడు ఇంకా ఫ్లైట్లు పోతానే ఉంటాయి. ఇక్కడ ఇంకా కింద పోతుంది, కెమెరాలో దూరం కనిపిస్తుంది కానీ కింద పోతుంది. ఆమె వచ్చే లోపల ఒక 100 ఫ్లైట్లు చూస్తాను నేను. ఇక్కడ ఏరియా కూడా నీట్గా ఉంటుంది. ఒకసారి ఆ మొత్తంలో బర్గర్ కూడా తీసుకున్నాం. అంటే ఆమె తీసుకుంది, నాకు కూడా ఒకటి తీయించింది. ఈ నుంచి వచ్చాయి ఇటు ఇటు ఇదో ఆడొకటి పోతుంది, ఆడపోతుంది కనపరాడంలో. ఏడబోతానమ్మా, ఏడవబోతుంది కనపరాడంలో. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ పై నుంచి ఇటు పోతాయి బుస్ అని. ఇంకా ఆమె ఎప్పుడైనా రాని. టైం ఏమో 6:10 అవుతుంది. నాకు తెలిసి 9 అవుతుందా. బయట నిలబడుకోవాలి అనుకో ఫ్లైట్లు అన్నీ కనిపిస్తాయి. ఆ ఫ్లైట్లు చూసినప్పుడు అలా ఇల్లు గుర్తుకొస్తుంది. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. కరెక్ట్గా 8:39. వాకిలు కిటికీలు కూడా మూసేసినారు, మా ఇంటికి కూడా మూసేసినారు. ఈ పక్కది కూడా అంటే పని వాళ్ళు పైకి వెళ్ళిపోయినారు. బీగాలేమో తీసుకోవాలా, అద్దాములు ఏమో పైకి వెళ్ళిపోయినారు. ఫోన్ చేద్దాం వాళ్ళకి, బీగాలు ఇచ్చేది మేలు. ఎందుకంటే ఆమెతో మళ్ళీ పాపం ఆమెను అడుగుతుంది తీసుకునేవా లేదా అని. ఆమెకు డబ్బులు నాకేమిలే, నన్ను అడగదు. నన్ను అడిగినా కూడా అవును మేడం తీసుకోలేదని చెప్తా. వాళ్ళు తీసుకోవాలి, నేనేం చేయాలా, లేట్ అయింది వచ్చే లోపల అని చెప్తా. పైకి వెళ్ళిపోయింటారు పాపం. ఫోన్ కూడా ఎత్తడమ్మా. చూద్దాం, బీగాలు కూడా ఇచ్చేద్దాం. పిలిచి మరీ ఇచ్చేసిన.
ఎందుకంటే నా వల్ల వాళ్ళకి పాపం దబ్బులు. ఇంతటితో మన డ్యూటీలు అయితే అయిపోయినాయి. మధ్యాహ్నం ఇచ్చిన బిర్యానీ అయితే ఉంది. ఆమె అడిగింది ఏమైనా కావాలని, ఏం వద్దులేమ్మా బిర్యానీ ఉంది ఒక రవ్వ నువ్వు ఇచ్చింది మధ్యాహ్నం, అది కొద్దిగా ఎత్తిపెట్టినా, అది తినేస్తా. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్. క్వశ్చన్ అడగడం మర్చిపోయినా, నిన్న పెట్టిన వీడియోలో మేము సాయంత్రం పోయి రొట్టె ఆలేక ఒక కూర తెచ్చుకున్నాం కదా, ఆ కూర ఎన్ని రియాలు అయిందో కామెంట్ చేసేయండి.